ఎల్లో మీడియానే కదా. అదంతా వదిలేసి ఇప్పుడు ఈ నిజంగానే బీహార్గా చేసేటట్టున్నాడు. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పవర్స్ ఏమి ఉన్నట్లేవు, మొత్తం ఈయనే నడుపుతున్నాడని అంటున్నారు కదా. శివశంకర్ గారు ఈ పరిస్థితి మీద మీరేమంటారు? ఈ బీహార్గా మరో బీహార్గా మారుతోందో ఒక ఎన్ఆర్ఐ ఆవేదన చూసాం. ఇప్పుడు లోకేష్ గారు రోజు ఏదో రకంగా బెదిరిస్తూనే ఉన్నారు. ఏమిటి ఈ పరిస్థితి? ఎమర్జెన్సీలో కూడా ఇట్లాంటి పరిస్థితి చూసామో లేదు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది బీహార్ అనేది 2024 ఎప్పుడైతే వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆ రోజు నుంచే హింసాత్మక ఘటనలు చూసినప్పుడే మీలాంటి వాళ్ళు ఆవేదన చెందారు, ఆందోళన చెందారు, ఏమైపోతుంది రాష్ట్రాన్ని అనేసి. అది క్రమేణుపరంగా వాళ్ళకు అలవాటైపోయింది. అంటే ప్రభుత్వ పెద్దలు చేసేది ఇప్పుడు పార్టీ నాయకుల వరకు చేసుకుంటూ ఇది వాళ్ళకు రూల్ ఆఫ్ లా అనేటువంటిది వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగ పరంగా వాళ్ళకి అందించుకొచ్చినట్టు అయింది. అది వాళ్ళ టీడీపీ ఎట్లయిందంటే సార్, ఇది పాముకు పాలు పోస్తే ఎట్లయిపోతుందంటే వాళ్ళ నాయకులు వాళ్ళకే అదే విషయం వాళ్ళకే కాటేసినట్టు ఈ రోజు ఆ తిరుచారుకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఆయన రాజేంద్రనాథ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో ఇప్పుడు కూడా యూట్యూబ్ లో కూడా వీడియో హల్చల్ చేస్తా ఉంది. టీడీపీ నాయకులే పోలీసులను అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క భూములే తిరుచానూరులో వాళ్ళయే ఏ విధంగా దారుణంగా ఆక్రమించుకున్నారు, ఎలా కబ్జా చేశారు అనేటువంటిది ఒక ఉదాహరణ. తరువాత వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే సార్, సాక్షాత్తు 1975 సంవత్సరంలో మనకి వాల్మీకిపురం అని పీలేరు నియోజకవర్గం మన అన్నమయ్య జిల్లా, దానికి సంబంధించి రామయ్య అనే ఆయన సైన్యంలో చేసేందుకు కానీ అప్పట్లో 5 ఎకరాల 23 సెంట్లు ఆ యొక్క భూమి, ప్రభుత్వ భూమి అనేటువంటిది ఆయనకి ఇచ్చేశారు. దాన్ని ఆయన అనుభవించేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత రీసెంట్ గా ఆయన చనిపోతే వాళ్ళ కుమారుడు కాలనీలో చేయించాలి కదా రామయ్య అనే వ్యక్తికి, సైన్యంలో చేసినటువంటి దానికి ఈయన రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తిరుగుతా ఉంటే టీడీపీ నాయకులు వెళ్ళేసి దాన్ని చెయ్యొద్దని చెప్పి వాళ్ళని బెదిరించేసేసి ఆ భూమిని కబ్జా చేశారు. ఆయన బలవంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చింది వాల్మీకిపురంలో. టీడీపీ నాయకులు వెళ్ళి అదే విధంగా ఒకటి కాదు రెండు కాదు, ఎందుకంటే వివరంగా చెప్పలేను కాబట్టి చాలా ఉన్నాయి కాబట్టి మీకు సమయం ఉండదు. నర్సరావుపేట మీరు చెప్పింది వాస్తవం. రోజు నేను పేపర్లో చూసి చాలా ఆవేదన చెందుతుంటాం. ఈ వయసులో మాకు ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మేము పుట్టి పెరిగిన ప్రదేశం ఇట్లా మారిపోయింది ఏంటి? ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్న చోట ఇప్పుడు ఇలా ఈ రెడ్ బుక్ గోలేంటి? ఆయన ఎర్ర జెండా పట్టుకు తిరిగితే ఈయన రెడ్ బుక్ అని తిరుగుతున్నాడు, అందరినీ బెదిరిస్తున్నాడు. చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అసలు పవరే లేదన్నట్లు. చివరికి వాళ్ళకి నాకు ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళు డమ్మిలుగా మారి ఈయనే మొత్తం నడిపేస్తున్నారు తీరు. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది మాబోటి వాళ్ళు చూడాలంటే. ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు పూర్తిగా ఆయన సకల శాఖ మంత్రివర్యులు ప్రభుత్వం అంతా ఆయన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆయన చేష్టలు కానీ ఆయన చేసేటువంటి కూడాను దాని పరిశ్రమలకు సంబంధించిందా ఆయనే ఓపెనింగ్, వేది సంబంధించిన కూడా ఆయనే ఓపెనింగ్. రోడ్లు కూడా నేను ఎక్కడో అనకాపల్లిలో ఎక్కడో రోడ్లు కూడా ఆయనే ఓపెన్ చేశారంట. కిందేమో అతిథులుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నారంట. గతంలో ఎప్పుడు వినలేదు ఇట్లాంటివి. అదే గృహ నిర్మాణానికి సంబంధించింది కూడా ఆయనే. గృహ నిర్మాణ శాఖ మంత్రి లేరు, పరిశ్రమల శాఖ మంత్రి లేరు. మీరు నిన్న కూడా చూడండి ఆ కనిగిరిలో మేము తెచ్చినటువంటి వాటిని అదే తర్వాత చర్చ అన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఇంకోటి మీరు అన్నటువంటిది ఆ కబ్జాల గురించి అన్నారు కదా సార్, ఇలా టీడీపీ నాయకులు అగాధకలు ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యేలే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఆస్పత్రి రెడ్డి వాళ్ళ తండ్రి ఆ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి బూడిదకు సంబంధించిన వాటిల్లో నువ్వెంత అంటే నువ్వెంత అనేసి డి అంటే పోలీసులంతా కూడా వాళ్ళని ఏదో న్యాయపరంగా ఏదో ఒక వాటర్ కోసమో లేకపోతే ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసమో కొట్లాడుకున్నట్టు పోలీసులు వేలాది మంది వెళ్ళేసి వాళ్ళకి వీళ్ళకి కాపలకుండా ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పిలిచి ముఖ్యమంత్రి గారు రాజీ చేసేసి మీరు జాగ్రత్త చేసుకోండి, ఒక 10 లారీలు మీకు 10 లారీలు మీకు అనేటువంటి పంచాయతీ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇక కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇందాక తిరువురు ఎమ్మెల్యే గారిది అంతకుముందు ఒక వీడియో వేసాం. ఆయన చెప్తున్నాడు 100 లారీలు ఇసుక లారీలు అక్రమంగా వెళ్ళిపోతుంటే 2-3 మాత్రమే ఎందుకు పట్టుకుంటున్నారు, మిగతా వాటిని ఎందుకు పట్టుకోలేదని డైరెక్ట్గా ఆయన టీడీపీలో వర్గ కలహాలతోటి వాస్తవం చెప్పుండొచ్చు. కానీ ఆ పరిస్థితి డైరెక్ట్గా ఒక టీడీపీ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు కదా సార్. ఇది ఏంటంటే కమిషన్ తక్కువ ఇవ్వడమో లేకపోతే కనుక కమిషన్ రేపిస్తానడమో ఇటువంటి వాటిని పరిస్థితుల్లో అడ్డుకోవడమే తప్ప ప్రతి లారీ వెళ్తానే ఉంది. ప్రతి శాండ్ దగ్గర నుంచి, మైనింగ్ నుంచి, క్వార్జ్ నుంచి, ఏదైనా లాటరైట్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైనా అడుగు పెట్టే పరిస్థితి లేదు. మనం నెల్లూరులో చూసాము క్వార్జ్ గురించి ఏకచేసి సిండికేట్ అయ్యేసి ఒక్కటే చేసుకుంటా మిగతా చిన్న చిన్న వాళ్ళని కూడా కనీసం అడిగితే
సీజ్ చేస్తాం, అడిగితే లాక్కుంటాం అనే పరిస్థితి వచ్చింది. ఇది కబ్జా వైజ్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, లేకపోతే ఇక్కడికి వల్ల దురాఘాతాలన్నీ కూడాను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మనం చెప్తా ఉన్నాం. ఇక ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పట్టుకొని ఏదో వైసీపీ వాళ్ళు కానీ ఏదైనా పరిశ్రమలు తెచ్చుకుంటే అడ్డుకుంటే, అయ్యా మీరు పరిశ్రమలు తెచ్చుకుంటే అడ్డుకోలేదయ్యా స్వామి, మేము పరిశ్రమలు పెట్టమని చెప్తున్నాం, ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాము, సూపర్ 6 అమలు చేయమని చెప్తున్నాం, మేము చేయండి అయ్యా స్వామి అంటున్నాం, అడ్డుకోవట్లేదు. ఇంకోటి మేము తెచ్చినటువంటి ప్లాంట్లకు వెళ్ళేసి ఏది ఇది గతంలో వచ్చిన ప్లాంట్కి ఇప్పుడు ఒకసారి గత నెలలోనే ఆ ఆర్టీసీ బాడీ బిల్డింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అది ఎప్పుడు 2018 నుంచి అమల్లో ఉంది. కరోనా టైంలో కొంచెం డిమాండ్ తగ్గి దానికి ఈయన ఏదో తెచ్చినట్టు వైసీపీ వాళ్ళు తరిమేసినట్టు వెళ్ళేసి అక్కడికి వెళ్ళి షో చేశారు. తర్వాత నిన్న కనిగిరికి వెళ్ళేసి ఆ యొక్క రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు అనేటువంటిది ఆల్రెడీ ఒప్పందం కుదిరింది 2024 జనవరిలో మా ప్రభుత్వ హయాంలో. తర్వాత 20 ప్లాంట్లు అనేటువంటిది వాళ్ళే ఓపెన్ చేశారు, అద్భుతంగా చేశారు. నిన్న దాన్ని మాయ చేసి పుచ్చుకోవడానికి అనంత్ అంబానీ వస్తున్నాడు, ఆకాశ్ అంబానీ వస్తున్నాడు, ఇది చేస్తూ మధ్యతో కుదరగొట్టారు. మీరు జాగ్రత్తగా ఉండాలేమో, కాదు మీరు జాగ్రత్తగా ఉండాలేమో. ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేసిన వారికి కూడా రెడ్ బుక్ వర్తిస్తుందట శివశంకర్. ఏమిటి బెదిరింపులు ఏమిటండి? నాకు ఆశ్చర్యం. మరి ఆ ప్రాజెక్టుల మీద వాళ్ళు ఇప్పుడు అక్కడ ల్యాండ్ పోయేవాళ్ళు ఎవరో ఆందోళన చెందుతారు, ఏదో అంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు అది కాదు సార్, ముఖ్యంగా ఆందోళన ఏంటంటే ఇమ్మీడియట్ గా ఓపెన్ అయితేనే ఈ రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు ఇదే తెచ్చా నేను అద్భుతం చేశాను P4 అది ఇదని ఊదరగొట్ట ప్రసంగం కంప్లీట్ కాకముందే జీవోలతో సహా జనాల్లోకి వచ్చాయి. అది కోపం సోషల్ మీడియా ద్వారా తూచని వాళ్ళ పార్టీ నాయకులు మన జగన్ తెచ్చిందా ఇది, ఏదో మన ఊరికే ఏదో అనుకుంటారు. కనిగిరి నాయకులు చర్చించుకోలేదు, అంతా వచ్చింది. అది వాళ్ళ చెవుల్లోకి వెళ్తున్న తర్వాత ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ ఎన్ని చేస్తే గనక ఎర్రబుక్కు అంటే వాస్తవాలు ప్రజల్లోకి తీసుకొని వస్తే మీకు శిక్ష పడుతుంది అనేటువంటి ఒక భయం, ఆ భయోందోళన క్రియేట్ చేయడమే దీని యొక్క ఆంతరంగికము. నిజంగా సార్ ఇది ఆ బయోగ్యాస్ ప్లాంట్లు మా టైంలో వచ్చాయి. 20 ప్లాంట్లు పైలట్ ప్రాజెక్ట్ లో వాళ్ళు కంప్లీట్ చేశారు, లైవ్ లైక్ వచ్చేసాయి. నేను ఆ రిలయన్స్ అంబానీ గారి స్పీచ్ కూడా ఇచ్చాను, జగన్ గారు ఆయన కలిసి పాల్గొన్న ప్రోగ్రామ్ లో. అది అంబానీ గారు కూడా స్వయంగా వచ్చాడు కదా ఈస్ట్ గోదావరి. ఈ రోజు ఏంటంటే వాళ్ళు కొంచెం ముందు చూడండి, ముందు రోజు పేపర్లలో అనంత్ అంబానీ వస్తున్నాడు, ఆకాశ్ అంబానీ వస్తున్నారు అని వదలకొట్టారు. తర్వాత వాళ్ళు తెలిసినట్టుంది, అరే బాబు మాకు పరుగు పోతుంది, ఆల్రెడీ మేము ఓపెన్ చేసింది, రెండోసారి వచ్చి మేము ఓపెన్ చేయడం దీనికి సంబంధించి CSR అని. వాళ్ళు ఎవరు రాలేదు, ఇద్దరు జరిగిందా, ఆకాశ్ అంబానీ కానీ అనంత్ అంబానీ రాలేదు. వాళ్ళు ముందు పేపర్లో చూడండి, అనంత్ అంబానీ స్వయంగా లోకేష్ గారితో కలిసి చేస్తారని అన్నారు. మేము చేసినటువంటి ప్రాజెక్టులకి మళ్ళీ శంకుస్థాపనలు చేసుకోవడం, మళ్ళీ రిబ్బన్లు కట్టించుకోవడము, రిబ్బన్లు కట్ చేయడం అనేటువంటి తప్ప ఒక్క ప్లాంట్ కానీ పరిశ్రమ రాలేదు. వస్తే స్వాగతిస్తాము, ఉద్యోగాలు ఇవ్వాలి, ప్లాంట్ రావాలి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కానీ మీలాగా అభివృద్ధి ఆటంకాలు అనేటువంటి చెయ్యము. మద్యం అనేటువంటిది గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత ఎన్ని షాపులు కుదించాము. మద్యం అనేది ఒక్క బెల్ట్ షాప్ అనేది 44,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని కూడా ముగించేసాం పూర్తిగా. బెల్ట్ షాపులు కానీ మద్యం అనేది పక్కకు లేకుండా, ప్రైవేట్ వ్యక్తులు లేకుండా ప్రభుత్వ పరం చేసుకొని వచ్చే ఆదాయం అంతా కూడాను ప్రభుత్వానికి సమకూర్చే విధంగా షాపులు 3,900 షాపుల నుంచి 2,400 షాపులు, మద్యం షాపులు అనేటువంటిది 3,900 నుంచి 2,400 షాపులకి తగ్గించేశాము. మద్యం అనేది లిమిటెడ్ గానే అవైలబుల్ అయ్యే విధంగా ప్రజలకు మేలైనటువంటిది అందించేశాము. దాన్ని దశల వారీగా మేము మేనిఫెస్టోలో పెట్టినట్టు దశల వారీగానే మేము దాన్ని చేశాము. ఈ రోజు విచ్చలవిడిగా తిరుపతి దేవస్థానంలో బయట ఉన్నటువంటి అయినా శంకర్రావు గారికి ఆనందంగానే ఉన్నట్టుంది. పోనీ మనం ఏం చేస్తాం, శంకర్రావు గారికి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకటం, చంద్రబాబు గారు చెప్పి తాగటం చాలా సంతోషంగా ఉన్నట్టుంది. పోనీ ఆ రోజు మేము ఇవ్వలేకపోయామేమో, మద్యం రోడ్ల మీద ఆయన కోరుకున్నారు, మేము ఇవ్వలేకపోయామేమో. రైట్, ఓకే. కాదు కనీసం 90% హామీలు అమలు చేసిన ఆయనేమో మిగతా వాటి గురించి అడుగుతారు. ఇప్పుడు అసలు ఏమి అమలు చేయకుండా ఒక పెన్షన్లు అమలు చేశారు, ఆయనకి ఎవరైనా అడ్డం పడ్డారా? ఆయన తల్లికి వందనం అమలు చేస్తానంటే ఎవరైనా అడ్డం పడ్డారా? ఆ రోజులో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని రాపూర్లో ఎలా పరిశ్రమకు వాడి వస్తుంటే ఈనాడు వాళ్ళు ఎంత అరాచకంగా రాశారండి, గ్రీన్కో మీద అన్ని అబద్ధాలు రాశారండి. మరి ఇప్పుడు అవన్నీ గొప్ప అంటున్నారు కదా, గ్రీన్కో గొప్ప, అది గొప్ప అంటున్నారు కదా. శంకర్రావు గారు లాంటి వాళ్ళు విజ్ఞతతో ఆలోచించాలి. నేనేం సపోర్ట్ చేయట్లేదు, ఏది నిషేధం చేయని మాట వాస్తవమే, చేయలేకపోయారు, అంతవరకు అడగండి, తప్పేం కాదు. అరాచకంగా ఒక చీఫ్ మినిస్టరు మీరు బాగా తాగండి అని చెప్పిన చీఫ్ మినిస్టర్ని ఇప్పుడే చూస్తున్నాం. అయినా పర్వాలేదు, ఓట్లేశారు కాబట్టి మనం ఆయన తప్పు పట్టకూడదు, జనందే తప్పు. నాకేం అభ్యంతరం లేదు, నేనైతే బాధపడతా అక్కడ పుట్టినవాడిగా.